అందరికీ జై శ్రీ గణేష. సో ఈ రోజు చూసుకుంటే మన బోయినపల్లి దగడ్ సాయన దగ్గరికి అయితే వచ్చి బారు ఎత్తున పెద్ద గణపతి అయితే అన్న పెట్టారు. సో మనతో అన్న అయితే ఉన్నారు. సో ఈ మనకి నిమజ్జనం వైజ్ గా, లడ్డు ఆప్షన్ వైజ్ గా, ఇంకా మనకి డీటెయిల్స్ అనేది ఒకసారి అన్న త్రూగా మనం తెలుసుకొని మాట్లాడాం. అన్న జై శ్రీ గణేష. జై శ్రీ గణేష్. సో ఎవ్రీ ఇయర్ బోనాలు ఎట్లయితే గ్రాండ్గా వస్తుందో వినాయకుని పెట్టడము, సో వినాయకునికి తీయడం ఇవన్నీ పక్కకు పెడితే నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకటి మనం అనుకుంటాం అనమాట. ఓకే అన్న. ప్రతి వినాయకుడు మనకు ఇద్దరు ఆడపిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ చేపిద్దామని గ్రేట్, రియల్లీ గ్రేట్ అన్న. గ్రేట్ గ్రేట్. సో ఆ పైసలు కూడా లాస్ట్ టైం ఎస్ఆర్పి అని చెప్పేసి వాళ్ళకి మనం సేమ్ ఇదే ఒక కాన్సెప్ట్ చెప్తాం. ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేసి స్టార్ట్ చేసారు. ఓకే అన్న. సో అది మనం కూడా స్టార్ట్ చేస్తే ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళకు మంచి స్థాయికి పోతే గ్రేట్, వాళ్ళ ఫ్యామిలీ నిలబెడతారు అనమాట. ఎస్ గ్రేట్. సో అది నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తాం. ఎస్ ఎస్ 4-5 years లోపలనే పెడుతుండే. అవునన్న. ఈసారి పెద్దగా పెట్టడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం లడ్డు ఆప్షన్స్ కొంచెం భారీగా పోయింది అనమాట. ఓకే అన్న. ఓకే. దానివల్ల వినాయకునికి పెడదాం. అది ఓకే వినాయకుని పైసలు వినాయకుని పెడితేనే సైజు పెంచడం అనమాట. మెయిన్ పూజలు వినాయకుడు ఇక్కడ 9 days నవరాత్రులు నిలబెడదాం. 6 days పెడుతున్నాం. అవునన్న. అవును. ఈసారి 9 days ప్లాన్ చేస్తాం. 9 days ప్లాన్ చేస్తాం. 9 days కంప్లీట్ గా పూజలు అయిపోయినా 10th day మార్నింగ్ సార్ లడ్డు ఆప్షన్ అనేది మనకి ఎప్పుడు ఉందన్న? ఏ డేట్? September 5th అంటే 10th day రోజే. ఓకే అన్న. మార్నింగ్ 10:30 11 స్టార్ట్ అయిపోతుంది. 1 hour లో క్లోజ్ అయిపోతుంది. 12కి ఎగ్జాక్ట్ మనం ఇటుకని ర్యాలీ రూపంలో వినాయకుని నిమజ్జనం చేస్తాం. సో ఈసారి నిమజ్జనం ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్ గా ఈ సైజ్ చూసి కొంచెం ఇబ్బంది. రెగ్యులర్ షామర్పేట వెళ్తున్నాం. అవునన్న. దానికన్నా చిన్నగా ఉన్న సైజ్ వచ్చి 2 years బ్యాక్ శ్రీశైలం వెళ్ళాం. గ్రేట్. మాక్సిమం ట్రై చేసిన షామర్పేట దాకా. ఓకే అన్న. ఓకే గ్రేట్. లేకపోతే అసలు పెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే లడ్డు ఆప్షన్ కి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పాల్గొనవచ్చు. ఓకే. ఎందుకంటే ఈ 9 రోజులు నవరాత్రులలో పూజలు చేసిన తర్వాత ఆ లడ్డు కామన్గా రెగ్యులర్గా ఎక్కడైనా సరే చాలా పవిత్రమైనది. తీసేది వినాయకుని ఆల్మోస్ట్ ఐడియా ఉంది. మనం బ్యాండ్ ఇవన్నీ పెట్టకుండా మరి ఎట్లా తీసుకోవాలని మీకు డౌట్ ఉండదు. ఉంటుందన్న. రెగ్యులర్గా జీప్లు, కార్లు, ఫార్చునర్స్ ఇట్లా పెట్టి చేసి ఒక సుమారు 30 నుంచి 50 బండ్లు పెడతాం. కంపల్సరీ ఉంటుంది. వినాయకుని ఒక అందరికీ కొంచెం డిఫరెంట్గా పెడదామని చెప్పి ఇది 5th year అనమాట మన సెలబ్రేషన్. యాక్చువల్గా వినాయకుడిని మళ్ళీ నేను రీఎంటర్ కానీ ఒక రీజన్ ఏంటంటే ఇంతకుముందు జస్ట్ ఆఫీస్లో నేను చిన్న పెట్టేస్తుండే. ఓకే అన్న. 3 years నుంచి మళ్ళీ ఇంటి ముంగడ స్టార్ట్ చేయడం. నా బాబు పుట్టినాడు. గ్రేట్ అన్న. గ్రేట్. ఆ బాబు మొన్న August 9th 3 years కంప్లీట్. పుట్టిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. ఇంకోటి ఈ వినాయకుని ర్యాలీ ఎవరైనా రావచ్చు. రోజు ఈ ప్రోగ్రామ్ పూజలలో ఎవరైనా పాల్గొనవచ్చు. దేవుని బ్లెస్సింగ్ తీసుకోవచ్చు. జై శ్రీ గణేష్. థ్యాంక్ యూ.